నెల్లూరు జిల్లా రాపూర్లోని అరుంధతివాడలో గత 3 నెలలుగా నెలకొన్న తాగునీటి సమస్య జనసేన పార్టీ నాయకుల చొరవతో ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సందర్భంగా జనసేన నాయకుడు నివాస్ మీడియాతో మాట్లాడుతూ అరుంధతివాడలో గత 3 నెలలుగా ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులకు ఎన్నిసార్లు వెల్లివిచ్చినా ఫలితం లేకపోయిందన్నారు. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు అనిల్ రామారావు, జి చామంతి రాధమ్మ, కోన రవిశంకర్ తదితరులు అరుంధతివాడను సందర్శించి ప్రజలతో మాట్లాడి సమస్యను తీర్చారన్నారు. నాయకులు సంబంధిత అధికారులతో మాట్లాడి ఒత్తిడి తీసుకురావడంతో అదే రోజు సాయంత్రానికల్లా గ్రామానికి నీటి సరఫరా పునరుద్దరించబడిందని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని, ఏ ఒక్కరికి తాగునీటి సమస్య ఉండకూడదని చిత్తశుద్దితో పనిచేస్తున్నారని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు జనసేన పార్టీకి మరియు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలియజేశారన్నారు. గత 3 నెలలుగా అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల దీన్ని పై దృష్టికి తీసుకుపోయి మా శ్రీ వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టిడ్కో చైర్మన్ అతను స్పందించి వెంకటగిరి నియోజకవర్గంలోని అనిల్ రామారావు పట్టణాధ్యక్షులు మరియు జిల్లా వీర మహిళ అయినటువంటి చామంతి రాధమ్మ, అదేవిధంగా కోన రవిశంకర్ గారు రాపూర్కి విజిట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా ఈ అరుంధతివాడ రాపూర్ అరుంధతివాడలో సందర్శించడం జరిగింది. వెంటనే సాయంత్రంకి సంబంధిత అధికారులు, వాళ్ళకి సంబంధించిన హెడ్లు అందరూ రెస్పాండ్ అయ్యి సాయంత్రంకి నీళ్లు రావడం జరిగింది. ఇదంతా జనసేన పార్టీ వల్లే జరగడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థని అంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నీటి సమస్య అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. నీటి సమస్యని ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదని చెప్పని పైనుంచి డిప్యూటీ సీఎం గారు సిన్సియర్గా చెప్తున్నారు. దయచేసి దీన్ని గమనించి ప్రతి ఒక్క అధికారికి విన్నపంగా చెప్తున్నాను.